గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం మూవీ అయితే ఘన విజయాన్ని సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తున్న సంగతి మనందరికి తెలిసిన విషయమే. ఇకపోతే మనం 17వ రోజులోకి అడుగు పెట్టేసాం అనమాట. ఈ 17వ రోజు కూడా బాలయ్య బాబు హవా అయితే ఏమాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదే లేదన్నట్టుగా నడుస్తూ ఉందన్నమాట. ఈ ఇయర్ స్టార్టింగ్ జనవరి 1 లో డాకు మహారాజ్ తో 100 crores దాటితే ఇప్పుడు ఈ ఎండింగ్ డిసెంబర్ లో అఖండ తాండవం 2 తో అయితే సో బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ అన్నిటిని కూడా తిరగ రాసి పెట్టేశాడని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు అనమాట. తెలిసింది కూడా. ఇకపోతే ఎవరైనా నిబ్బాగాలు ఏదైనా సో నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి కూడా అవకాశం లేదు. సంక్రాంతి వరకు కూడా బరిలో నిలిచే అవకాశాలు చాలా అంటే చాలా సుస్పష్టంగా కనపడుతూ ఉన్నాయి అనమాట. బాక్స్ ఆఫీస్ దగ్గర హవా బాలయ్య బాబు హవా, ఎన్బికే హవా, అలాగే సో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి హవా అయితే నడుస్తూ ఉంది. ఈ యొక్క ఏది బాక్స్ ఆఫీస్ TFI బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే సో ధురంధర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంటే ఈ యొక్క 2025 లో సో మన TFI అంటే మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఓడికే చూసుకున్నట్లయితే ఇక్కడ మన ఏది గాడ్ ఆఫ్ మాస్టర్స్ నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 తాండవం మూవీ అయితే సో నెంబర్ 1 ప్లేస్ లో బాక్స్ ఆఫీస్ సునామీ అయితే నడుస్తూ ఉందన్నమాట. ఇకపోతే సో మన క్రాస్ రోడ్ లో కావచ్చు, లేకపోతే నైజాం లో కావచ్చు, విశాఖపట్నం, విజయవాడ, ఎక్కడ చూసినా ఇది గుంటూరు, కాకినాడ, సో ప్రతి చోట కూడా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తూ ఉందన్నమాట. ఎందుకంటే సో సంక్రాంతి వరకు కూడా చాలా వరకు హాలిడేస్ కనిపిస్తూనే ఉన్నాయి. ప్రతి ఒక్క చోట కూడా హౌస్ఫుల్ అవుతూనే ఉన్నాయి. ప్రతి రోజు కూడా సో 55,000 టికెట్స్ అయితే తిరుగుతూ ఉన్నాయి అనమాట. ఏపీ అండ్ తెలంగాణలో కలిపి ప్రతిరోజు డైలీ ప్రతిరోజు కూడా ఏపీ అండ్ తెలంగాణలో 55,000 టికెట్స్ తిరుగుతున్నాయి అంటే మీకు నమ్మబుద్ధి కావట్లేదు. నాకైతే నమ్మబుద్ధి అవుతుంది. అంటే బుక్ మై షో అలాగే చూపిస్తున్నారు. మరి సో కలెక్షన్స్ కూడా అలాగే వస్తున్నాయి. చాలా అంటే చాలా మెండుగా. సో కలెక్షన్ సునామీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈసారి దుమ్ము బరిలోకి సో ఇయర్ స్టార్టింగ్ లో బాలయ్య బాబే ఉన్నారు. ఇప్పుడు ఇయర్ ఎండింగ్ లో కూడా బాలయ్య బాబే నిలిచి ఉన్నారనమాట. సో ప్రతి చోట కూడా ఎక్కడ చూసినా గానీ సో అఖండ తాండవం అనమాట. సో ఇయర్ ఎండింగ్ కావచ్చు, లేకపోతే సంక్రాంతి బరిలో కూడా సో బాలయ్య బాబే నిలిచే అవకాశాలు చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. ఇకపోతే ఏపీ అండ్ తెలంగాణలో ఈ రోజు 17వ రోజు కలెక్షన్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ సో 18.5 లక్షలు అయితే సో ఏపీ అండ్ తెలంగాణలో కలిపి వచ్చింది 18.5 లక్షలు అయితే చూపిస్తూ ఉంది. సో ఇకపోతే మన కర్ణాటకలో చూసుకున్నట్లయితే 1.5 లక్షలు అయితే చూపిస్తూ ఉంది. 1.5 లక్షలు 17వ రోజు కలెక్షన్స్ ఇది 1.7 లక్షలు అయితే చూపిస్తూ ఉంది. ఇకపోతే ఇది ఏది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఒక లెక్క కనిపిస్తుంది అంటే మనకి USA లో చూసుకున్నట్లయితే మొత్తం మీద సో $22.5K అయితే చూపిస్తుంది. నార్త్ అమెరికాలో ఓన్లీ నార్త్ అమెరికా ఊరికి సో $1.7K అయితే సో చూపిస్తూ ఉంది అనమాట. ఏవైనా కానీ బాలయ్య బాబు హవా మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. సో ఈ రోజు 17వ రోజు మొత్తం వరల్డ్ వైడ్ ఈ రోజు 17వ రోజు చూసుకున్నట్లయితే మొత్తం వరల్డ్ వైడ్ గా మొత్తం మన ఇండియా చూసుకోవచ్చు అండ్ US లో ప్రతి చోట చూసుకున్నట్లయితే ఈ రోజుకి 38.5 కోట్ల కలెక్షన్స్ అయితే సునామీ అయితే సృష్టిస్తూ ఉందన్నమాట. చాలా చాలా తగ్గిపోయిందంటే సో మళ్ళీ ఆఫీస్ వర్క్స్ ఇవన్నీ వర్క్స్ స్కూల్స్ అన్ని స్టార్ట్ అయ్యాయి కాబట్టి కాలేజెస్ అన్ని కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఇకపోతే ఈ 33.5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది అనమాట. సో 17వ రోజు ఏదేమైనా కానీ బాలయ్య బాబు 150 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసి త్వరలోనే ఈ సంక్రాంతి బరిలో 150 crores కలెక్ట్ చేసే అవకాశాలు చాలా అంటే చాలా మెండుగా కనిపిస్తున్నాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ 17వ రోజు కలెక్షన్స్ వీడియో రిపోర్ట్. ఈ వీడియో అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. చాలా మంది వీడియో చివరి ఎండ్ వరకు చూడట్లేదు అనమాట. వీడియో ఎండ్ వరకు చూడడానికైతే మాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే వీడియో చివరిలో మీకు అందరికీ కూడా సో 17వ రోజు అన్ని డేస్ కలెక్షన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. చాలా మంది వీడియో స్టార్టింగ్ వరకు చూసి వెళ్ళిపోతున్నారు. జస్ట్ అలా చూడకుండా వెళ్ళిపోతున్నారు అనమాట. లైక్ చేయండి. లైక్ చేసి వీడియో అనిపించిన కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాబ్ ఇచ్చేసి ఆల్ మీద ట్యాబ్ ఇచ్చేసి నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటే థ్యాంక్ యూ.